హలో అందరికీ. ఏంటి ఎక్కడికో వెళ్తున్నారు అనుకుంటున్నారా? ఏం లేదండి, చిన్న ట్రిప్ ప్లాన్ చేసాము. యాక్చువల్లీ ఫ్యామిలీ అందరం కలిసి సడన్ ప్లానింగ్ అనమాట. సో మమ్మీ, డాడీ, నేను, తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్, అమ్మమ్మ కూడా వస్తుంది. సో మేమైతే సిద్దిపేట నుంచి స్టార్ట్ అయిపోయాము. ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నానో చెప్పలేదు కదా. మేమైతే కాళేశ్వరం వెళ్తున్నాము టెంపుల్కి. కార్తీక మాసంలో టెంపుల్లో జ్యోతులు ముట్టించుకుంటే చాలా మంచిది. సో జ్యోతులు ముట్టించుకోవడానికి వత్తులు లేవని చెప్పేసి మా జ్యోతులు అలాగే వత్తులు చేయడం స్టార్ట్ చేసింది. కరీంనగర్ వచ్చాక మేమైతే అందరం టిఫిన్స్ చేసాం. అమ్మ కరీంనగర్లోనే ఉంటుంది. తనని పికప్ చేసుకొని మళ్ళీ స్టార్ట్ అయిపోయామన్నమాట. ఈ లోపు నేనైతే ఒక మంచి స్లీప్ వేసుకున్నాను. నా ఫేస్ చూడండి ఎంత బొద్దుగా అయిపోయిందో. సో మా మమ్మీ అయితే స్టిల్ వర్తులు చేస్తూనే ఉంది. చుట్టూ అయితే గ్రీనరీ మస్తున్నది. చూస్తుంటేనైతే కొన్ని ప్లేసెస్లో రోడ్ అయితే అస్సలు బాగాలేదు, కొంచెం ట్రబుల్ ఇచ్చింది. మధ్యలో ఒక ఊళ్ళో అయితే ప్రతి ఇంటికి సొరకాయ చెట్లు, చిగురుగాయ చెట్లు పెట్టుకున్నారు. వాటిని ప్రొటెక్ట్ చేయడానికి ఇలా ఇంటింటికి చీరలు అనేది ఇట్లా కట్టారనమాట. అసలు చాలా డిఫరెంట్గా అనిపించింది ఇట్లా చీరల్ని కట్టడం. ఫైనల్లీ గుడికి అయితే వచ్చేసాం. చూసారా శివుడు ఎంత పెద్దగా ఉన్నాడో. సో వెళ్ళేటప్పుడు దారి మధ్యలో ఈ ఫ్లవర్ అండ్ ఈ అరటాకు దొప్పలో ఈ ఫ్లవర్ని పెట్టి ఇచ్చారు. ఇదైతే 50 రూపీస్ అంట. సో దాన్ని అయితే తీసుకున్నాము. స్నానం చేయడానికి అయితే గంగ దగ్గరికి వచ్చినాము. వాటర్ అయితే చాలా దూరం ఉన్నాయి, ఎక్కువ వాటర్ లేవు. సో నేను మీకు దగ్గర వెళ్ళి చూపిస్తాను. వెళ్ళే దారిలోనైతే దేవుళ్ళని సైజ్కి పెట్టి పూజ చేసారు. నదిలో దిగిన తర్వాతకి సూర్యునికి నమస్కారం చేసి నేనైతే స్నానం అయితే కంప్లీట్ చేశాను. తర్వాతకి ఇందాక తీసుకున్న అట్టి టొప్పలో అయితే దీపంను అయితే వెలిగించాను. అసలు దీపం ముట్టించడానికి నా దగ్గర దీపపు పొందు లేదు. అయితే కొబ్బరి చిప్పని తీసుకొని అందులో ఆయిల్ వేసి వత్తులేసి దీపంని వెలిగించిన అనమాట. దీపం అయితే ఎంత బాగా వెళ్తుందో, చాలా దూరం వెలుగుతూనే వెళ్ళింది, అసలు ఆరిపోలేదు. నాకైతే బాగా అనిపించింది. మమ్మీ డాడీ కూడా ఇలానే వెలిగించారు, తమ్ముడు కూడా వెలిగించుకున్నాడు. సో కార్తీక మాసంలో కాళేశ్వరంలో కార్తీక దీపంని వెలిగించుకున్నా. అది ఎంతో అదృష్టంగా నేను భావిస్తా. ఫైనల్లీ నా కళ నెరవేరింది. మీరు కూడా ఇలా ముట్టించుకుంటే కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.